హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీకోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ విఆర్పుడ్స్ గోదావరి. ఏంటనుకుంటున్నారా? దొండకాయ కొబ్బరికాయ అండి. చేసేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలు తీసుకుని ఇలా పొడవుగా చీరికల కింద చీరుకున్నానండి. అలాగే ఇందులోకి ఒక 2 కొబ్బరికాయలు తురుము తీసుకుని పెట్టుకున్నానండి. అలాగే ఇందులోకి పోపులు చూస్తూ వచ్చాయండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయ, పచ్చిమిర్చి, కరివేపాకు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వీటెక్కాక దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. బాగా కలుపుతూ ఉండాలండి దొండకాయ ముక్కల్ని. ఇవి మగ్గడానికి చాలా టైం పడుతుందండి. అదిగోండి, ఇలా మగ్గాక ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి మొత్తం అన్నీ. ఇవి పచ్చిగాను ఉండకూడదు, అలాగని బాగా డీప్ ఫ్రై అయిపోకూడదండి. ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుందండి. ఇలా మొత్తం తీసేసుకుని ఆయిల్ పక్కన పెట్టేసుకుందామండి. అన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి. అలాగే వేరే కళాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందామండి. ఇందాక చిల్లులు గిన్నెలో వేసుకోమన్నాను కదండి, ఇలా వేసుకుంటాం వల్ల అందులో ఉన్న నూనె ఏమన్నా ఉంటే కిందకి దిగిపోద్దండి. ఓకే అండి, ఆయిల్ వీటెక్కిందండి. ఒక స్పూన్ పల్లీలు వేసుకుందామండి. అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందామండి. మిగతా పప్పు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుందామండి. పోపు మొత్తం దోరగా ఫ్రై అవ్వాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అవుతూ ఉండాలండి. ఓకే అండి, ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి. ఇందులోకి ఒక 2 కాయలు తురుము పెట్టుకున్నాం కదండి, కొబ్బరి తురుము వేసుకుని ఫ్రై చేసుకుందామండి.
అలాగే ఇందులోకి 2 స్పూన్ల సాల్ట్ వేసుకుందామండి. మీరు ఉప్పు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసుకుందామండి ఒకసారి. కొబ్బరి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కలుపుతూనే ఉండండి. అంటే మళ్ళీ అలా వదిలేస్తే కింద మాడ పడుతుందండి, అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉంటే తొందరగానే అయిపోతుందండి. ఓకే అండి, కుక్ అయిపోయింది కదండి. ఇందులోకి దొండకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాము కదండి, ఆ దొండకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇలా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. నేను ఇందులోకి కారం అయితే యాడ్ చేయలేదండి. ఒకవేళ మీకు కారం కావాలంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కారం వేసుకుంటే బాగోదు. వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. అంతేనండి, కొబ్బరికాయ దొండకాయ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.